సో హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మనం చూసినట్లయితే కొంతమందికి సర్టిఫికెట్స్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ డౌట్సే వేరే వీడియోస్లో ఎక్కువ మంది అయితే అడిగారు కాబట్టి ఓన్లీ పర్టికులర్గా సర్టిఫికెట్స్కి సంబంధించిన డౌట్స్ అయితే కొన్ని అయితే చేస్తున్నాం. అన్న స్టడీ సర్టిఫికెట్స్ మిస్సింగ్, ఏం చేయాలి బ్రో? ఓకే, ఆన్సర్ చూద్దాం. బ్రో, నేను 5th క్లాస్ చదవలేదు, జంప్ చేశాను, నేను IIIT ప్రాబ్లం ఫేస్ చేయాలా? నెక్స్ట్, బ్రో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు, చేయడం అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, చేయము అంటున్నారు. నెక్స్ట్, అన్న నేను 6th నుండి గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో సర్టిఫికెట్ సరిపోతుందా? అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివాను, అక్కడ కూడా స్టడీ సర్టిఫికెట్ తెచ్చుకోరా? చెప్పు అన్న, ప్లీజ్ రిప్లై. సో ఎవ్రీ ఇయర్ అయితే ఈ కామెంట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మెయిన్లీ స్టడీ సర్టిఫికెట్కి సంబంధించినవి. అండ్ లాస్ట్ 2 years గవర్నమెంట్లో చదివి అంతకుముందు ప్రైవేట్లో చదివితే IIITకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో ఈ కామెంట్స్ అయితే రెగ్యులర్గా నేను చూస్తుంటాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ కాడ నుంచి మనం డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీకు నేను ఈ మెన్షన్ చేసిన ఈ పాయింట్స్లో డౌట్ లేకపోతే మీరు వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ ఈ సర్టిఫికెట్స్కి సంబంధించి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్, స్టడీ సర్టిఫికెట్ మిస్సింగ్, ఏం చేయాలి బ్రో? ఓకే, స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్లో ఇస్తారు. సో ఓన్లీ స్టడీ సర్టిఫికెట్ వన్స్ అయితే ఇవ్వరు, మీరు చదివిన స్కూల్కి వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా కానీ స్టడీ సర్టిఫికెట్ ఇస్తారు. అది ఎందుకంటే స్టడీ సర్టిఫికెట్ అనేది జస్ట్ ఓకే మీరు ఆ స్కూల్లో చదివారు అన్న ఒక చిన్న ప్రూఫ్ కోసం అంతే. అండ్ మన ఏపీకి సంబంధించిన స్టూడెంటే మీరు అని తెలియచేయడానికి చిన్న విషయం అదంతే, అంతేకాని దానిపైన అంత ఫోకస్డ్గా అయితే వాళ్ళు ఏమీ ఉండరు. సో కాబట్టి మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్ మిస్ అయ్యి ఉంటే మీరు వెళ్ళండి, మీ స్కూల్కి వెళ్ళి అడగండి, మీరు తెచ్చుకోండి. ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే మీరు మీ సచివాలయంకి వెళ్ళి సార్ రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి అని అయితే అడగండి. సో అప్పుడు మీ విఆర్ఓ సైన్ చేస్తారు, అంటే కొన్ని ప్రూఫ్లు అడుగుతారు, మీ ఆధార్ కార్డు అండ్ మీ రేషన్ కార్డు, ఇటువంటి ప్రూఫ్ అయితే అడిగి మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తారు. అసలు ఈ స్టడీ సర్టిఫికెట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎందుకన్నా అని మీరు నన్ను అడిగితే IIITలో కొన్ని రూల్స్ ఉంటాయి. అదేంటంటే టోటల్ 100% ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఈ 100% ఆఫ్ సీట్స్లో 85% ఆఫ్ సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకైతే సీట్స్ అనేవి ఇస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి మాత్రమే ఈ 85% ఆఫ్ సీట్స్లో మీకు సీట్ అనేది ఇస్తారు. అండ్ మిగిలిన 15% నాన్ లోకల్ అని అంటాం. సో అర్థమైందా? 85%ని లోకల్ స్టూడెంట్స్ అంటాం, 15%ని నాన్ లోకల్ అని అంటాం. సో మీ స్టడీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని మీరు నాన్ లోకలా లోకల్ స్టూడెంటా అని డిసైడ్ చేస్తారు. అందుకే మీ స్టడీ సర్టిఫికెట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇంపార్టెంట్ అని అయితే అంటాము. నెక్స్ట్ పాయింట్ చూస్తే, బ్రో నేను 5th క్లాస్ చదవలేదు, జంప్ చేశాను, నేను IIIT ప్రాబ్లం ఫేస్ చేయాలి. అదేముండదు, మీరు మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్లో మీకు 5th క్లాస్ అని లేకపోతే, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, లాస్ట్ ప్రీవియస్ 7 years నుంచి మీరు ఇక్కడే చదివారు, ఈ స్కూల్లోనే లేదా మన స్టేట్లోనే చదివారు అని ఒక ప్రూఫ్. సో ఆల్రెడీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఓన్లీ జస్ట్ మీరు 10th గవర్నమెంట్ స్కూల్లో చదివారా లేదా ఆ ఒక్క మెయిన్ ఏరియా మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తారు. మిగిలింది 7 years చదివారా లేదా అని తెలుసుకోవడానికి మీ రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా మీ స్టడీ సర్టిఫికెట్ ఇవైతే అడుగుతారు. ఒకవేళ మీ స్టడీ సర్టిఫికెట్లో మీరు ఏదైనా క్లాస్ జంప్ అయి ఉంటే మీ విలేజ్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే అడగండి. స్టార్టింగ్ మేబీ వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, విఆర్ఓ వాళ్ళకి అదే రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే ఏంటో. సో మీరు గూగుల్లోకి వెళ్ళండి, లేదంటే IIIT నోటిఫికేషన్ వదిలిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది అని అయితే వాళ్ళు ఇస్తారు. ఆ రెసిడెన్స్ సర్టిఫికెట్లో మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, మీ విఆర్ఓ చేత సైన్ అయితే చేయించుకురండి, అదంతే. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు. బ్రో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు, చేయడం అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది అన్నారు, ఏమంటారు? ఓకే, ఎలక్షన్ కోడ్ ఉంటే మేబీ చేయకపోవచ్చు, కానీ మీకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది. అదేంటంటే మీ సేవ తెలుసు కదా, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవలోకి వెళ్ళినా కానీ మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది చేస్తారు. సో మీరు సచివాలయంలో చేయకపోతే మీ సేవకి అయితే వెళ్ళండి. అండ్
మీ సేవలోనూ చేయలేకపోతే ఇంకేం చేయలేం. ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో, ఏదో విధంగా రిక్వెస్ట్ చేయండి. సార్ మాకు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే మేబీ మా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవ్వదు. సో, కొంచెం ఇది ఎలాగోలాగా చేయండి సార్ అని అంటే వాళ్ళు కొంచెం చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ అన్న నేను 6థ్ నుండి గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. గవర్నమెంట్ స్కూల్‌లో సర్టిఫికేట్ సరిపోతుందా? అంతకుముందు ప్రైవేట్ స్కూల్‌లో చదివాను. అక్కడ కూడా స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా? చెప్పు అన్న ప్లీజ్ రిప్లై. ఓకే. నాకు కూడా సేమ్ సిట్యుయేషన్. ఏంటంటే నా త్రిబుల్ ఐటీకి వచ్చినప్పుడు నేను 6థ్ టు 10థ్ వరకు ఒక ప్రైవేట్ స్కూల్‌లో చదివాను. అండ్ ఫస్ట్ క్లాస్ టు 5థ్ వరకు ఇంకో ప్రైవేట్ స్కూల్‌లో చదివాను. సో, లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి నేను 2 చోట్లను స్టడీ సర్టిఫికేట్స్ తీసుకున్నా. సో, నువ్వు కూడా యుగంధర్ తమ్ముడు నువ్వు కూడా ఏం చేస్తావంటే 2 చోట్ల నా స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం బెటర్. అంటే మీ 4థ్ క్లాస్ నుంచి మీ 10థ్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అంటే ప్రీవియస్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోవడం బెటర్. సో, డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్‌కి సంబంధించిన డౌట్స్ అయితే మాక్సిమం క్లియర్ అయ్యాయని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాక్సిమం ఈ ఏరియాస్‌లోనే ఉంటాయి. అండ్ ఇంకో డౌట్ వచ్చేసి ఒకవేళ మీ నేమ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ ఏం కాదు. ఎందుకంటే మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్‌లో ఏముందో అది మెయిన్ కన్సిడర్ చేస్తారు. సో, మిగిలిన వాటిలకి సంబంధించినయితే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, దిస్ ఈస్ ఫర్ దిస్ టుడే video. If you have any doubts, let me know in the comment section so that I can give reply to your doubts if possible. And thank you for watching up to now. అండ్ మీరు త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడాలి అని ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. అది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఉంది. బిఫోర్ అప్లయింగ్ టు త్రిబుల్ ఐటీ ఆర్ ఎల్స్ బిఫోర్ కమింగ్ టు త్రిబుల్ ఐటీ ఖచ్చితంగా చూడండి. మేబీ మీరు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా చూస్తుంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో, గుడ్ ఫర్ సీయింగ్ దట్ వీడియో. అండ్ మీరు చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ. మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.